సేవలోనైనా, జీవితంలోనైనా, మన శరీరానికి సంబంధించిన ఆరోగ్య విషయంలోనైనా, మనం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలోనైనా సైతాన్ గడు భయపెడతాడు. అలలు లేపి అయిపోయింది, అబ్బో అది కష్టం, ఇది కష్టం, అబ్బో అది కష్టం, నిద్ర పట్టకుండా చేస్తాడు వాడు. అవన్నీ దూది గింజలను కొండరాళ్ళుగా చూపిస్తాడు వాడు. మోసపోవద్దు. కొండ వంటి దేవుడినేమో దూది పింజలాగా చూసి, దూది పింజ లాంటి సమస్యనేమో కొండలాగా చూసి, ఏంది సైతాన్ చేసే మోసం కాదు. ఏం లేదండి, వాడు నీకు కూడా అదే ఇస్తాడు. ఏంటి ఇందా చూసి దుర్భిణి ఏమండి, దూరదర్శిని అని కూడా అంటారు దాన్ని. అది నీకు ఇస్తాడు. ఇచ్చి నీ సమస్యకి వెళ్ళి, లేదా నువ్వు స్ట్రగుల్ చేస్తున్న ఈ విషయం ఏదైనా సరే దానికి వెళ్ళేమో భూతద్దం పెడతాడు. అప్పుడు నీకు అది ఎట్లా కనపడిద్ది? దూది పింజ కూడా ఎట్లా కనపడిద్ది? నేను చెప్పేది నిజం, అది సీరియస్గా తీసుకోండి, లేకపోతే తేడా పడతారు. ఇక నా సంబంధం లేదు, నేను చెబుతున్నా. దేవుడికి వెళ్ళేమో చిన్న అద్దం పెట్టి చూపిస్తాడు వాడు. దేవుడికి వెళ్ళి చిన్న అద్దం అంటే ఇందాక నేను చూపించానే, వాడు అంత మనిషి, వాడు ఉన్న ఇల్లు కూడా చూడు ఎంత కనపడుతుందో, ఇంత కనపడుతుంది ఇంత అద్దంలో. దేవుడికి వెళ్ళి చిన్న అద్దం చూపిస్తాడు, వాడు నీ సమస్యకి వెళ్ళి భూతార్థం పెట్టి చూపిస్తాడు. ఇప్పుడు నువ్వు చూస్తే ఎట్లుంటుంది? దేవుడేమో నీకు కొంచెం కనపడతాడు, సమస్య ఏమో దాన్ని బట్టి ఇక నువ్వు అనుకుంటుంటావు అన్నమాట. ఏమో అబ్బో భలే ఒత్తిడి, అరే పాపే కొండలాంటి సమస్యలు. ఏం చేద్దాం, దేవుడేమో చిన్న బండలాంటాడు, చిన్న రాయలు అంటాడు. మరి నీవు నా వల్ల గాంధీ, నీ వల్ల చూస్తానే ఉన్నా, ఒడ్డుకు లాగుతానే అనేది మనకి అడ్డం తిరిగేటట్టుంది. నాకు అడ్డం తిరిగేది కానీ నువ్వెంత నాయనా, నీకెంత నాయనా, నువ్వెంత? ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత. నీకు నా సమస్య ఎంత? అలా తీసేస్తావు. ఎన్ని తీసేలా? మాట మాత్రం సెలవియ్యా, అయిపోయింది. ఎవరికి చూస్తున్నారు? ఎసేకియలు చూడండి. మీరు అనుకునే విషయాలు కొంచెం మార్చుకోండి. మీరు అనుకునే దాన్ని బట్టే ఫలితం ఉంటుంది. ఏది అనుకున్నానో అదే నా మీదకి వచ్చింది అన్నాడు ఏబు 3:25. ఏబు 3:20. పడి తినో అది ఏ నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. బిడ్డలారా జాగ్రత్త. నీవేమనుకొనుచున్నావు? ఏమనుకున్నాడు? నా భార్య ఇంత అద్భుతంగా ఉంది, రివర్స్ అయిద్దేమని. అయ్యింది. నా పిల్లలు 10 మంది సూపర్గా ఉన్నారు, వీళ్ళకేమన్నా అయిద్దేమో అనుకున్నాడు. అయ్యింది, మొత్తం పోయారు. నా ఇల్లు సంసారం పచ్చగా కళకళలాడుతూ ఉంది, ఇలానే ఉంటుందో ఏమన్నా అయిద్దో. అయ్యింది, పోయింది. నా బాడీ ఉక్కులాగుంది, స్ట్రాంగ్గా, బలహీనతకు గురైద్దేమో. అయ్యింది. ఇంక అనుకోవాల్సింది ఏమి లేవు, అనుకుని అన్నీ అయినాయి. అప్పుడు దేవుడు అన్నాడు, ఇంకేమన్నా అనుకోనైనా, ఇంకేం అనుకో. ఏమనుకుంటా? నేను ఎట్లా అయ్యాను, అయినా నా దేవుడు సజీవుడు, నాకు మరలా బాగు చేస్తాడు. నేను కోల్పోయిన వాటికి ప్రతిగా 2 నాకు. ఫస్ట్ అనుకున్నాడు ఈ బోద్దేమో, అది బోద్దేమో, ఏ యుద్ధం, ఇది యుద్ధం అని. చివరికి అనుకున్నదంతా అయింది, మొత్తం ఎఫెక్ట్ అయింది. చివరికి ఇక ఇప్పుడు అలా అనుకోకుండా ఇప్పుడు ఇంకొక టైపులో అనుకుంటున్నాడు. ఏంటి తెలుసా? నా దేవుడు 2 నాకు తిరిగి మేలు. జలములలో పడి నేను దాటి వెళ్ళినప్పుడు అవి నా మీద, అగ్నిలో నేను నడిచిన నేను కాలి పోను. నేను నా దేవుణ్ణి మళ్ళా చూస్తాను. నా దేహం అంతా ఈ ఛిద్రమైపోయినా సరే మళ్ళా తిరిగి నేను పూర్వస్థితికి వచ్చి మళ్ళా నా దేవుణ్ణి నేను చూస్తాను. శోధించబడిన మీదట నేను శుద్ధ సువర్ణం అవుతాను, తిరిగి నేను ప్రకాశిస్తాను. పూర్వపు వైభవానికి మించిన వైభవం నా దేవుడు నాకు ఇస్తాడు. నీ జీవితంలో, నీ ఇంటి వారి జీవితంలో, నీ తల్లిదండ్రుల విషయంలో, నీ పిల్లల విషయంలో, నీకు సంబంధించిన విషయాల్లో దేవుడు ఒక స్టెప్ తీసుకుంటాడు, ఒక మలుపు తీసుకుంటాడని నమ్ము.
దేవుడు కార్యం చేస్తాడు, ఏదో ఒక స్టెప్ తీసుకుంటాడు, ఏదో ఒక కార్యం చేస్తాడు నా దేవుడు. మొత్తం పూర్తిగా అంత డ్యామేజ్ అయిపోయినా సరే నువ్వు ఇదే నమ్మాలి. నువ్వేమనుకుంటున్నావో చూస్తాడు. లేదు దేవుడు టర్నింగ్ తీసుకుంటాడు, నా లైఫ్ ఇలా కొనసాగదు, టర్నింగ్ తీసుకుంటాడు, తిరిగిద్ది ఒక మలుపు తిప్పుతాడు. నా తండ్రి ఎదురు చూస్తున్నా, తీసుకుంటాడు, తప్పకుండా తీసుకుంటాడు. నా విషయంలో జోక్యం చేసుకుంటాడు, చేస్తాడు. ఇది నాకు ఇలేదంటే ఇంకా పెద్దది ఎక్కడో, నేను అనుకున్న ఈ కార్యం చేయలేదంటే ఇంకా ఉన్నతమైంది ఏదో, ఇంత దూరం తిరుగుతున్నాను నేను, నాకు దగ్గరలోనే ఎక్కడో అన్ని పొందాను. దేవునికి మహిమ, దేవునికి మహిమ. 150 కిలోమీటర్ల పోయి దేవులాడా ఏదో ఒక దానికోసం. ఆడ తిరుగుతున్నా కానీ లోపల ఏమనుకుంటున్నాను తెలుసా, 150 కాదే, అక్కడే ఏదో దాచి పెడతాడు, అక్కడే ఏదో నాకు సిద్ధపరిచాడు. చివరికి నేను వెతికింది కాదు, నేను అనుకున్నది, హృదయంలో ఏమి నమ్మానో అదే నా దేవుడు చేశాడు. ఏమనుకుంటున్నావురా తల్లి? మీటింగ్ రౌండా? నేను చెప్పింది ఇప్పుడు అది అనుకో. నువ్వేమనుకుంటున్నావమ్మా? నువ్వేమనుకుంటున్నావు తమ్ముడు? బలహీనతలో, బందీఖానలో బందీలైపోయిన బిడ్డలారా, వ్యసనాలకు బానిసలు అయిపోతున్నారు. కొంతమంది అనుకుంటే ఇంకా లేదురా, నా లైఫ్ అయిపోయిందిరా, నా జీవితం కొలాప్స్ అయిపోయిందిరా, ఇంకా లేదురా, నాకు అవకాశం లేదు అనుకుంటున్నావా? నిజంగానే ఉండదు. లేదు అట్టడుగు స్థితికి దిగజారిన నాకు దేవుని కనికరం వస్తుంది. దేవుడు నన్ను తిరిగి పైకి లేపుతాడు, నన్ను వదలడు, నా లైఫ్ టర్నింగ్ తీసుకుంటుంది. నేను ఇలానే ఉండను, నేను మారుతాను, నా జీవితం వెలిగించబడింది, నేను కూడా 10 మందికి ఆదర్శవంతంగా ఉండే రోజు ఒక రోజు వచ్చింది. నా బ్రతుకు అట్టే కాలం ఇలానే సాగదు, ఇలానే నేను ఉండను, నేను సహా సంతోషించే రోజు, నేను కూడా ఘనంగా తల ఎత్తుకునే రోజు, నేను కూడా గౌరవంగా బ్రతికే రోజు, నేను కూడా 10 మందికి సాయం చేసే రోజు, నేను 10 మందిని ఆదరించే రోజు, నేను దీనుల్ని కనికరించే రోజు, 10 మందికి చైతన్యం కలిగించే రోజు ఒకరోజు వస్తుంది. నా దేవుడు నాకు దాన్ని సిద్ధపరుస్తాడు అనే నిశ్చయత అనుకోవాలి. ఊపిరి ఉన్నంత వరకు నిరీక్షణ చావకూడదు. వ్యతిరేక ఫలాలను అనుకోవద్దు. దేవుడు నీ పక్షంగా కార్యాలు చేస్తాడని అనుకో. కఠినమైన వ్యతిరేకతలో ఉండి కూడా పేకల దాకా మునిగినా సరే ఒక్కటే దృష్టి పెట్టుకో, ఆయన వస్తాడు, నన్ను లేవనెత్తుతాడు. ఏడు వచ్చాడా, లేవనెత్తాడు, అయిపోయిందిగా, ఎక్కడ దాకా మునిగావుకంటే తల మునగలేదుగా. ఆగు, అది కూడా జరిగిందా కాగు. టర్నింగ్ తీసుకుంటాడంతే, మలుపు తిప్పుతాడంతే. నేను ఏదైనా నమ్ముతున్నాను. మాట చెప్పటం కాదు, మళ్ళీ పక్కన నేను నమ్మన్నాడుగా శాలేమని నేను నమ్ముతున్నాను అంటాం కాదు. బయటికి చెప్పాల్సిన అవసరంలా, లోపల నీవేమనుకుంటున్నావో దేవుడు పట్టించుకుంటాడు. జాగ్రత్త. వస్త్రపు చెంగు ముడితే చాలు అనుకుంది, జరిగింది. మాట మాత్రం సెలవిస్తే చాలు అనుకున్నాడు, అయిపోయింది. అద్భుతాలు ఇద్దరు చేసే ఛాన్స్ ఉంది. దేవుడు కూడా కార్యాలు చేస్తాడు, సోదకుడు కూడా అద్భుతాలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు వేరే మార్గంలో ఇప్పుడు ఎక్కడ దాకేందుకు, మా సొంత చిన్నమ్మ ఉంది, ఆమె నన్ను అడిగింది, నేను ఫలానా దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కొడుకు పుట్టాడు, మరి అద్భుతం జరిగింది కదా నాకు, నేను యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? నేను దేవుడు మనం ఆయన ఎందుకు విశ్వసించకపోయినప్పటికీ కూడా మన విషయంలో ఎందుకు ఆన్సర్ ఇస్తాడు కొన్ని విషయాలకి అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు నీకు ఒక కొడుకున్నాడు, కూతురుంది, కానీ పిల్లలు ఎదగటం అయితే ఎదిగారు, కానీ మైండ్ మెచ్యూరిటీ లేదు. అంటే మైండ్ ఎదగల. ఎవరు సొంతమో ఎవరు పరాయో, ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే మానసిక పరిపక్వత లేని స్థితిలో ఉన్నారు. నీ కొడుకే, నీ కూతురే ఎదగల. వాళ్ళు ఆకలికైనా దాహానికైనా నిన్నడిగి నీ దగ్గర పొందాలి, కానీ అసలు నిన్ను గుర్తించే పొజిషనే వాళ్ళకి లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఊరు బయటికి పోయి ఒక చింత చెట్టు చూసి వాడికి ఆకలైనా దాహమైనా పోయి చింత చెట్టును అడుగుతున్నాడు. చెట్టు అమ్మా ఆకలవుతుంది, చెట్టు అమ్మా నీళ్ళు అని అడుగుతున్నాడు. చెట్టును అమ్మ అంటున్నాడు, చెట్టు నాన్న అంటున్నాడు, చెట్టు ముందుకు పోయి గందరగోళం చేస్తున్నాడు. ఇప్పుడు నీకేమనిపించింది నీ బిడ్డ నా కండిషన్లో చూస్తే? దుర్మార్గుడా,
కన్న తల్లిని నేను నన్ను వదిలిపెట్టి ఊరు బయట ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతావా? ఆ చెట్టే ఇచ్చిద్ది, తీసుకోరా. ఆ చెట్టే ఇచ్చిద్ది, తీసుకో. తిండి ఆ చెట్టే పెట్టిద్ది, నీళ్ళు ఆ చెట్టే ఇచ్చిద్ది, తీసుకొని బతుకు అని వెళ్ళిపోతావా? వెళ్తావా? ఏం చేస్తావు? ఫస్ట్ బిడ్డను పట్టుకొని ఏడుస్తావు. ఎందుకు? వాడు నిన్ను గుర్తించే పొజిషన్లో లేడు. నిన్ను గుర్తించకపోగా ఎవరినో చూసి అమ్మ అంటున్నాడు, నాన్న అంటున్నాడు. కొంత బాధ కలిగిన తల్లిగా లేదా తండ్రిగా నిన్ను గుర్తించక వాడు వేరే వాళ్ళని అట్లా అంటుంటే కొంచెం బాధ కలిగిన వాడి మీద నీకున్న ప్రేమను బట్టి, వాడి మీద నీకున్న మమతను బట్టి వాడు చెట్టును అడిగితే నువ్వు ఫుడ్ తెచ్చి వాడికి పెడతావు. వాడు చెట్టును నీళ్ళు అడుగుతుంటే నువ్వు నీళ్లు తీసుకెళ్ళి ఇస్తావు. స్తోత్రం, హల్లెలూయా. ఆశ ఏమిటో తెలుసా? ఈరోజు కాకపోతే ఇంకా 10 రోజులకైనా, 10 నెలలకైనా, కనీసం 10 ఏళ్లకైనా నా బిడ్డకి తెలివి వస్తుంది. ఆనాడు వాడికి అన్నీ ఇస్తుంది, నేనన్నీ గుర్తిస్తాడు, అంతే చాలు అనుకొని చేస్తావు. ఈ జీవిత కాలానికి వాడికి తెలివి రాకపోయినా నీ బాధ్యతను నువ్వు నెరవేరుస్తావు. వాడు నిన్ను అడిగాడా అడగలేదా కాదు, వాడు ఏ చెట్టు గుట్టకాడికి పోయి అడిగినా సరే నువ్వు కనికరాన్ని బట్టి సాయం చేస్తావు. అట్లాగా వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి అడగకూడని దగ్గర అడిగినప్పటికీ దేవుడు ఎందుకు సాయం చేస్తున్నాడో తెలుసా? చిన్నమ్మ, ఆనాడు గొడ్రాలు పిల్లలు లేనని నలుగురు అంటున్న మాటను బట్టి నీ హృదయం ఎంత ద్రవించి ఎంత ఆక్రోశించావో, నీ మీద కనికర పడింది నీ సృష్టికర్త. నువ్వు ఎక్కడెక్కడో తిరిగావు, వాళ్ళు కాదు చేసింది, నువ్వు గుర్తించలేదు. అయినా సరే తన ప్రేమను బట్టి నువ్వు గుర్తించావా గుర్తించలేదే, తన ప్రేమను బట్టి నీకు సాయం చేసిన వాడు మాత్రం సృష్టికర్త, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. అలాగా కొన్ని కారణాలను బట్టి తన బిడ్డలు తనను గుర్తించకపోయినప్పటికీ, సత్యం నుంచి అసత్యంలోకి లేకపోతే సత్యాన్ని ఎరగని స్థితిలో గుడ్డితనంలో ఉన్నప్పటికీ కూడా ప్రేమను బట్టి కొన్ని కార్యాలు చేస్తాడు. ఇప్పుడు నేను చెట్టును అడిగాను, మా అమ్మ మా నాన్న గుర్తించాలని నేను చెట్టును అడిగాను పోయి, కానీ మా అమ్మ మా నాన్న చూసి బాధపడి నాకు ఆహారం తెచ్చిపెట్టారు. ఇంకా కాస్త గట్టిగా అడుగుతా, చెట్టుని అడుగుతుంటాను నేను ఇక. ఎందుకంటే చెట్టును అడగంగానే నాకు ఫుడ్ వచ్చింది, చెట్టును అడగంగానే నాకు నీళ్ళు వచ్చింది, చెట్టును అడిగితే జలన్నీ వస్తున్నాయి. కానీ చేస్తుంది ఎవరు? చెట్టు కాదు, నేను గుర్తించని నా తండ్రి. ప్రైజ్ ద లార్డ్. ఇది కరెక్ట్గా మీరు మనసులో తీసుకుంటే చాలామంది అడిగే ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వచ్చు మీరు. ఈ పాయింట్ అడుగుతారు చాలామంది, అనిలు అడుగుతారు, మరి అద్భుతాలు అక్కడేందుకు జరుగుతున్నాయి, ఇక్కడేందుకు జరుగుతున్నాయి అని. కాబట్టి దానికి ఆన్సర్ ఇది. కొన్నిసార్లు నీ బాధను బట్టి, నీ హృదయ వేదనను బట్టి ఆయన కనికరంతో నీకు తనను గుర్తించనప్పటికీ కూడా సాయం చేస్తాడు. కొన్నిసార్లు నిన్ను సత్యం నుంచి దూరం చేయడానికి, మోసం చేయడానికి శత్రువు కూడా కొన్ని అద్భుతాలు చేసి చూపిస్తాడు. దానివల్ల నువ్వు అబద్ధంలో కూర్చోవాలి, నీ ఆత్మనాశనం అవ్వాలి. ఈ కారణాన్ని బట్టి కూడా నిన్ను దారి మళ్లించడానికి కూడా కొన్ని అద్భుతాలు సైతాను వాడుకునే అవకాశం ఉంది. కనుక మనకు సత్యానికి ఆధారం కావు, అందుకే నేను వాటిని హైలైట్ చేయను. వాక్యాన్ని హైలైట్ చేసే కారణం అది. ప్రజలు వాక్యం మీద డిపెండ్ అవ్వాలి. ఇక అద్భుతం జరిగినా జరగకపోయినా విశ్వాసం భ్రష్టు పట్టదు. విశ్వాసం అద్భుతాలు జరిగితేనే ఉండేటట్టయితే, అద్భుతాలు జరగనప్పుడు విశ్వాసం స్పాయిల్ అవుతుంది. రేపు మహాశ్రమల్లో చాలామంది విశ్వాస భ్రష్టులై ముద్రయించుకుంటారు. కానీ నేను మిమ్మల్ని ఎట్ట తయారు చేయాలనుకుంటున్నాను తెలుసా? అద్భుతం జరిగినా జరగకపోయినా, కార్యం జరిగినా జరగకపోయినా, సత్యవాక్యాన్ని చేతబట్టి సత్యం కోసం చిత్రహింసలు అనుభవించైనా సరే విశ్వాసాన్ని కాపాడుకొని మంచి పోరాటము పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్పే పౌలు వంటి వారుగా మీరు నేను మనం ఉండాలని, ఆ విధంగా మిమ్మల్ని తయారు చేయాలని నా తీర్మానం. నా బిడ్డలో చాలామంది అద్భుతాల మీద డిపెండ్ అవ్వరు. అయినా కాకపోయినా, కార్యాలు జరిగినా జరగకపోయినా, లేనివి వచ్చినా ఉన్నవి కోల్పోయినా యేసును మాత్రం వదలరు అంతే. నా బిడ్డలు అలా పెంచడానికి నేను నిర్ణయించుకున్నా. అలాగని నా బిడ్డలకి అద్భుతాలు జరగకుండా నా యేసయ్య ఎన్నో కార్యాలు చేశాడు. ఆదివారం రిపోర్ట్స్ తీసుకొని నిలబడేవాళ్ళు చాలామంది. కాబట్టి అద్భుతాలు మనకు ఆధారం కాదు, సత్యమే మనకు ఆధారం. సత్యం ఏం చెబుతుందంటే యేసే రక్షకుడు, యేసు నామంలోనే రక్షణ, యేసే మనం ఆశ్రయించదగ్గ